గతంలో నాతో కలిసి పనిచేసిన గిరిబాబుని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీలో తీసుకుపోయినా ఏ రోజు నాకు సరైన గౌరవం ఇవ్వలేదు. వాళ్ళ స్వార్థం కోసం పార్టీలో తీసుకుపోయి కానీ కనీసం ఆయనకు పదవులు ఇవ్వకపోయినా కానీ కనీసం గౌరవం ఇవ్వలేదు. రాత్రి ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా మంత్రి తెలంగాణలో ఉన్న కరెంటు పరిస్థితి, పవర్ ప్రాబ్లమ్స్, ఒక మంత్రి అన్న సంగతి మర్చిపోయి ఒక దిగజారి ఈ నియోజకవర్గంలో అవినీతి సొమ్ముతోటి ప్రలోభాలు పెట్టి ఎంతోమంది నాయకుల్ని తీసుకుపోతుంది, బలవంతంగా చేర్పించుకుంటున్నారు. అదే గిరిబాబు రాత్రి పోయి వచ్చిన తర్వాత బలవంతంగా తీసుకెళ్ళి పొద్దున ఫోన్ చేస్తే అభిమానం ప్రేమ నా మీద చూపించిన దాంతో చూసి నేను ఇంటికి వచ్చి పార్టీలకు ఆహ్వానించిన వెంటనే జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రత్యేక పరిస్థితిలో ఎన్నిక వచ్చింది. ఈ మునుగోడు జరుగుతున్న ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నిక. ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు వచ్చిన ఎన్నిక తప్పితే ఇది ఒక పదవి కోసం, ఒక పార్టీ కోసము, ఒక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదు. ఇక్కడిచ్చే తీర్పు తెలంగాణలో రాజకీయాల్లో మార్పు సంభవించి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రాబోయే రోజుల్లో కేంద్రంలో అధికారంలో మూడోసారి కూడా బీజేపీ వస్తుంది అధికారంలోకి. ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ జరగాలంటే అది బీజేపీ అధికారంలో సెంట్రల్లో ఉంది కాబట్టి అది బీజేపీ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని నాతో పాటు నమ్మిన మీ అందరికీ కూడా తప్పకుండా మనందరం ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో ఒక గులాబీ కండువ కప్పుకొని అందరం కమలం గుర్తు మీద ఓటేసి నా గెలుపు ఇది నా రాజగోపాల్ రెడ్డి గెలుపు కాదు, మునుగోడు ప్రజల గెలుపు. మునుగోడు ప్రజల్ని 3.5 సంవత్సరాలుగా అవమానించి అభివృద్ధికి సహకరించినందుకు, మునుగోడు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇవ్వక మునుగోడు ప్రజల్ని అవమానించినందుకు, రకరకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక వివక్షకు, ఒక సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్కి ఇచ్చిన నిధుల్లో ఒక 10% నిధులు కూడా మాకు అభివృద్ధికి ఇవ్వలేదు మునుగోడు ప్రజలకు. ఈ మునుగోడు ప్రాంతంలో చండూరు మున్సిపాలిటీ, చండూరు మండలంలో ఎక్కడ పోయినా దుర్వాసన, రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్, ఇండ్లు లేక చాలా రకాల సమస్యలతో ఈ మునుగోడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దిగి రావాలంటే నేను రాజీనామా చేస్తే ప్రభుత్వం దిగి వస్తుంది, ఫామ్ హౌస్లో పండుకున్న ముఖ్యమంత్రి కదిలొస్తాడని చెప్పేసి ఆ మాట వాస్తవమైంది. మునుగోడు ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా, ముఖ్యమంత్రి కనుమూపు కలిగే విధంగా తీర్పు ఇస్తారని చెప్పి భావిస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.